ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమై సుమారుగా 30 సంవత్సరాలు ఈ గ్రామం నుంచి దానికి పొరుడు పోసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలలలలుగా ఎదిగి ఒక మహోన్నత ఉద్యమంగా రూపాంతరం చెంది 30 ఏళ్ళకి ఈరోజు ఒక మంచి ఫలితాన్ని సాధించి సగర్వంగా ఒక కులం ఒకప్పుడు మాదిగలను చెప్పుకోవడానికే సిగ్గుపడే పరిస్థితి నుంచి మాదిగలుగా చెప్పుకొని గర్వించే ఒక ఉన్నత స్థాయికి ఎదగటం అనేది భారతదేశ ముఖ్యంగా ఆంధ్రదేశ రాజకీయ సామాజిక ఉద్యమాల్లో ఒక పెద్ద మలుపు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కృపాకర్ గారు, కృష్ణమాదిక్ గారు, చాలామంది ఈ గ్రామ యువకులంతా కలిసి ఎంఆర్పిఎస్ని ప్రారంభించి హైదరాబాదు వచ్చినప్పుడు దానిలో మేమందరం జాయిన్ అయ్యి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా దాన్ని నిర్మాణం చేయాలి అనే విషయాల్లో మాకున్న శక్తి సామర్థ్యాల మేరకు మేము కూడా వాళ్ళందరితో కలిసి పనిచేయడం జరిగింది. దాన్ని కీలకమైన మలుపుల్లో కీలకమైన దశలో చాలా కీలక పాత్ర పోషించామని కూడా మాకు గర్వంగా ఉంది. దానిలో భాగంగా మిగతా విషయాలన్నీ కృపాకర్ గారు చాలా విషయాలు చెప్పారు, వక్తలు చాలామంది మాట్లాడుతున్నారు కాబట్టి అన్ని విషయాలు లోతైన విషయాలు నేను వెళ్ళకుండా ఇప్పటికీ వర్గీకరణ సాధించడంలో సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రదర్శించారు మన వాళ్ళంతా కూడా. అది అంతటి ప్రయాణంలో సుప్రీంకోర్టు కేసులో కూడా నేను కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నాననేది మీకు సభ ద్వారా తెలియజేయాలని మీకు నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే పంజాబ్ కోర్టు కేసు అప్పీల్ వెళ్ళింది సుప్రీంకోర్టుకి. అంతకుముందు పంజాబ్ కేసు కంటే ముందు చాలా చరిత్ర జరిగింది. చాలా మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోవన్ అండర్ ది పిచ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే చాలా ప్రయాణం జరిగింది దానికి. పంజాబ్ కేసు ఒకటే రాగానే మన పంజాబ్ కేసు రావడానికి ముందు పంజాబ్ వాళ్ళు చాలా కష్టపడినారు. పంజాబ్ వాళ్ళు 5 జడ్జి బెంచి ముందు చెన్నై కేసుని ఛాలెంజ్ చేశారు. దాని కాంట్రవర్షిని 7 జడ్జి బెంచ్ రావడం, దీనిలో ఈ 7 జడ్జి బెంచ్లకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వాల నుంచి కానీ సహకారం చాలా చిన్నదని చెప్పడానికి మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం లేదు, తెలంగాణ ప్రభుత్వం సహకారం లేదు. నాకు ఎయిర్పోర్ట్లో నేను ఈ కేసు పని మీద ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళి గోపాల్ శంకర్ అనే ఒక సీనియర్ అడ్వకేట్ని నేను ఎంగేజ్ చేసినప్పుడు నాకు హరీష్ రావు గారు నాకు ఎయిర్పోర్ట్లో కలిశాడు, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. ఏంటన్నా ఏం పని మీద వచ్చారన్నా అంటే, నేను ఇట్లా కేసు వచ్చింది, ఆ కేసులో నేను కూడా పిటిషన్దారుగా జాయిన్ అయ్యాను, మా అమ్మాయి అడ్వకేట్గా వచ్చింది, మేము సీనియర్ అడ్వకేట్గా గోపాల్ శంకర్ని ఎంగేజ్ చేసామని చెప్పాను. అట్లయితే మేము కూడా చేరొచ్చాను అన్నాడు. చేరొచ్చని చెప్పాను. అక్కడ ఎయిర్పోర్ట్లోనే నా ముందే కడియం శ్రేయర్ గారితో మాట్లాడాను. కడియం శ్రేయర్ గారు, హరీష్ రావు ఇద్దరు కలిసి కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే కేసీఆర్ ఇంట్రెస్ట్ చూపించలేదు. నా కడియం శ్రేయర్ గారు హరీష్ రావు గారు ఫోన్ చేసి, అన్న పెద్ద ఆయన ఎందుకో ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మేము దీని విషయం మళ్ళీ మాట్లాడతామని అని చెప్పాను. అంటే కేసీఆర్ తప్పుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎడ్లూరి లక్ష్మణ్ మంత్రి లక్ష్మణ్కి మోతుబల్ నరసింహులు మేమంతా ఒక దగ్గర కలిసి ఇట్లా కేసు వచ్చింది, ఆ కేసులో ఇట్లా ఉన్నామంటే ఏం చేయాలి చెప్పానంటే ఇట్లా సంగతి అని చెప్పే తెలంగాణ సీఎం గారి దగ్గరికి నరసింహులు గారు, దామోదర్ నరసింహ గారు వీళ్ళంతా కలిసి వెళ్ళారు. వెళ్తే ఆయన తప్పకుండా మీరు వెళ్ళండి అని చెప్పాడు. వెళ్ళండి అని చెప్తే తెలంగాణ తరపున ఒక అడ్వకేట్ వచ్చాడు, కానీ ఆ అడ్వకేట్ ప్రజెంటేషన్ కూడా పెద్దగా ఏం లేదు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం మేము వర్గీకరణని సమర్థిస్తున్నాము అని ఒక మాట మాత్రం ఆ సీనియర్ అడ్వకేట్ తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ చెప్పాడు. కానీ పంజాబ్ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్ చాలా అద్భుతమైన, మీరు ఆన్లైన్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, అందరూ చూడవచ్చు. మీరు పంజాబ్ ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కపిల్ సిబాల్, ఇంకొక గుప్తా,
వీళ్ళంతా పంజాబ్ తరఫున చాలా అద్భుతమైన ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. కర్ణాటక తరఫున నారాయణ స్వామి గారిని మంత్రి గారు ఆయన మన కేకే వేణుగోపాల్ అని అడ్వకేట్ని పెట్టాడు కర్ణాటక ఎంఆర్పిఎస్ తరఫున. ఆయన చాలా అద్భుతమైన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాదిగ జన సేవా సమితి తరఫున మేము చెప్పిన మేము గోపాల్ శంకర్ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని చూపిస్తూ ఉంటాడు, ఎర్రటి పుస్తకం ఒకటి. ఆ పుస్తకం రాసిన ఆయన అనమాట. అతను నేను 12 lakhs పే చేసి అతను ఎంగేజ్ చేసి అతనితో ఆర్గ్యుమెంట్స్ చెప్పించాం. చాలా అతను మొత్తం ఆ కంక్లూడెడ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత చివర గోపాల్ శంకర్ గారు అద్భుతంగా కోర్టును కన్విన్స్ చేశాడు. కోర్టు వెంటనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో కేంద్ర ప్రభుత్వం, కృష్ణమాదిగ గారు అందరూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ అడ్వకేసీ మాత్రం చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఆది జన సేవా సమితి గుంటూరు వాళ్ళని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను. నేను ఇందంతా ఎందుకు చెప్తున్నానంటే కీలకమైన దశలో మేమందరం భాగస్వాములుగా ఉన్నాము, ఈ యొక్క మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేశామని చెప్పడానికి మాత్రమే చెప్తా ఉన్నాను. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి సహకరించలేదు. సహకరించుకోగా నాకు చెప్పేది ఆ ప్రభుత్వం నుంచి ఒక పెద్ద ఆయన మాట్లాడారు, నువ్వు అది వదిలేసుకోనరా, అది మంచి పద్ధతి కాదు, ఈ విషయంలో మనం జోక్యం చేసుకోవట్లేదని కూడా చెప్పారు నాకు. చెప్తే నేను ఇది మొదటి నుంచి ఉన్నానండి, ఈ కాజులో ఆరిజిన్ ఆఫ్ దిస్ కాజు నుంచి నేను ఉన్నాను, నేను తప్పకుండా దీంట్లో ఉంటాను, మీకు పెద్ద ప్రెస్ మీట్లు పెట్టను, ప్రెస్లో కనపడను నేను, కానీ దీంట్లో ఉంటానని చెప్పాను. కానీ ఇంటెలిజెన్స్ సీతారామంజన్ కూడా నా తర్వాత ఫోన్ చేశాడు, ఇది వద్దని చెప్తున్నాడు బాసు, నువ్వు వచ్చేసి దీనిలో ఉంచని చెప్పాడు. చెప్తే సార్ దీనిలో మొదటి నుంచి ఉన్నాను నేను ప్రెస్ మీట్ కండక్ట్ చేయను, దీంట్లో కనపడను, ఇది ఆల్రెడీ ఫైనల్కి వచ్చింది కాబట్టి ఉంటానని చెప్పాను, ఉన్నాను, చేశాను. అదొక సంతృప్తి నాకు మిగిలిందని చెప్పడానికి ఈ సభా వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ వర్గీకరణ అయిపోయింది, ఇంకా ప్రభుత్వాలు చేశాయి, తెలంగాణ ప్రభుత్వం చేసింది, ఆంధ్ర ప్రభుత్వం చేసింది, ఇంకా కొన్ని ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు వర్గీకరణ అనంతరం ఏం చేయాలనేది కీలకమైన విషయం. వర్గీకరణ అనంతరం ఏంటి? ఇప్పుడు రేపు యూనివర్సిటీల్లో అడ్మిషన్స్లో, రేపు మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్స్లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అనేది ఒక వాచ్ డాగ్ లాగా మన వాళ్ళంతా ఉండాలి కదా. రిజర్వేషన్ రిక్రూట్మెంట్లో ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి, దాదాపు 5,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ప్రాసెస్లో ఉన్నాయి. 5,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, చాలామంది పిల్లలు రాసి ఉంటారు. అదేవిధంగా 1,200 గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి, వీటిలో ఇంప్లిమెంట్ చేయట్లేదు. గ్రూప్ 1 అంటే ఒక ఆర్డీఓ కానీ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ డిఎస్పీ కానీ తయారు కావాలంటే మనకి ఫస్ట్ 100లో 6 వస్తాయి, సెకండ్ 100లో 7 వస్తాయి. ఫస్ట్ 100లో 6 రావాలంటే ఒకసారి రిక్రూట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రోస్టర్ స్టార్ట్ అవ్వాలంటే మనకి ఎంత టైం పడుతుంది, మనకి డిఎస్పీ కానీ ఆర్డీఓ కానీ ఉద్యోగాలు రావాలంటే ఎంత కష్టం. కాబట్టి ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉన్న వాటికి కూడా ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్ని ఈ సభ ద్వారా పెట్టాలని చెప్పి నేను కృపాకర్ గారికి విజ్ఞప్తి చేస్తూ, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆల్రెడీ జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు కూడా ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దానిలో పార్టీ, ఆ వివాదంలో పార్టీ. చెన్నయ్య కేసులో జడ్జిమెంట్ రివర్స్ అయ్యి మళ్ళీ దానికి ప్రాణం వచ్చింది కాబట్టి మనం మధ్యలో 20 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చిన డేట్ దగ్గర నుంచి, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది జడ్జిమెంట్ ఆర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది ఆర్డినెన్స్ ఇష్యూడ్, అక్కడ నుంచి జరుగుతున్న ప్రాసెస్లో ఏ రిక్రూట్మెంట్ అయినా ఏ అడ్మిషన్లు అయినా రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని మేము అడ్వకేట్స్ కూడా కనుక్కున్నాము, దానికి ప్రభుత్వాలకు హక్కు ఉంది, అది చేయొచ్చు. గతంలో 2000 యాక్ట్లో కూడా ఉంది. కాబట్టి ఆ డిమాండ్ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కృపాకర్ గారికి పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తూ, అదే సందర్భంగా ఇవన్నీ సాధించిన తర్వాత మాదిగలు ఎట్లా ప్రయాణం చేయాలి, ఎట్లా సాంస్కృతికంగా ఎలా ఎదగాలి, ఎలా వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారు, ఏ రాజకీయాల్లో బతుకుతూ ఉంటారు, ఏదో ఉంటుంటాయి. రాజకీయాలు వేరు, కానీ సమాజంగా కులంగా ఏ విధంగా మనకి గుర్తింపు తెచ్చుకోవాలి, ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా మనం ఎదగాలి సమాజంలో గౌరవంగా, ఇలాంటి విషయాల పట్ల ఒక మంచి కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది. తద్వారా సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో గౌరవం కేవలం రిజర్వేషన్ల ద్వారా, కేవలం ఉద్యోగాల ద్వారా, కేవలం అడ్మిషన్స్ ద్వారానే కాకుండా ఇంకా రకరకాల కార్యక్రమాలు చేయటం ద్వారానే సమాజంలో గౌరవం వస్తుంది. మంచి రాజకీయాలు చేయాలి, మంచి ప్రజా జీవితంలో ఉండాలి, మంచి నడత ఉండాలి, మన పిల్లలు బాగా చదువుకోవాలి,
చదువుల్లో అనేకమైన అడ్డంకులు ఉన్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఇంకా పటిష్టవంతం చేయాలి. ప్రభుత్వ వైద్య రంగం చాలా భ్రష్టు పట్టిపోయింది. వీటి పట్ల మనం వైద్య రంగం పట్ల చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక కొత్త ఆలోచన, ఒక సాంస్కృతికమైన ఆలోచన, మాదిగల గౌరవం మరింత ఉన్నతగా వర్గీకరణ సాధించడం ద్వారా ఒక స్థాయికి తెస్తే, వర్గీకరణ సాధించిన తర్వాత ఇంకా చేయవలసిన మన వేల సంవత్సరాల వెనుకబాటుతనాన్ని ఒక చిన్న స్ట్రోక్తో ముందుకు తీసుకెళ్ళలేము. అనేక కార్యక్రమాలు నిత్యం మనం చేయటం ద్వారా, అనేక ఆలోచనలు చేయటం ద్వారా మన కల్చర్, మన రచనలు, మన యొక్క ఆలోచనల్ని పెంపొందించడం ద్వారా సభ్య సమాజంలో మన గౌరవం రావాల్సిన అవసరం ఉంది. దానికి ఏ విధంగా కృషి చేయాలో ఆ ఎజెండాని ఇక్కడ పెద్దలంతా చర్చిస్తారని, దానిలో భాగస్వామ్యంగా నన్ను ఆహ్వానించినందుకు కృపాకర్ మాదిగ గారి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరొకసారి ఎవరో చెప్తా ఉన్నాను, ఇందాక రాయకంటి చెప్తా ఉన్నాడు, పలాని మతస్థులకు పలానిదైతే మరి మాదిగలకి ఈదుమూడి పుణ్యక్షేత్రం కావాలి కదా అన్నాడు. అది ఖచ్చితంగా చాలా మంచి ఆలోచన. ఈదుమూడి గ్రామం మాదిగలకు ఒక స్ఫూర్తిదాయకంగా, ఒక పుణ్యక్షేత్రంగా మారే విధంగా అందరం కలిసి ఆలోచనలు చేద్దాం. ఇక్కడ నుంచే ఒక కల్చరల్, ఒక మాదిగల యొక్క శక్తి, మాదిగల యొక్క ఆలోచన, మాదిగల ఒక కొత్త లైన్ ఆఫ్ యాక్షన్, కొత్త ఆలోచనలు వచ్చే విధంగా అందరం మళ్ళీ ఒకసారి మేధోమందనం చేద్దామని చెప్పి మీ అందరిని ఆహ్వానిస్తూ ధన్యవాదాలు. నమస్కారం.